హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక సరికొత్త విషయంతో మీ ముందుకు వచ్చాను. మరి ఆలస్యం ఎందుకు? దాని వివరాలు తెలుసుకుందాం రండి. భోగి పండుగ రోజు చిన్నపిల్లల తలలపై భోగి పండ్లు ఎందుకు పోస్తారు? దాని వెనుక దాగి ఉన్న శాస్త్రీయ కారణాలేమిటి? రండి తెలుసుకుందాం. భోగి పండ్లు పోయటం సంక్రాంతి వేడుకల్లో ఒక ముఖ్యమైన ఘట్టం. సంక్రాంతి సంబరాల్లో మొదటి రోజు వచ్చేది భోగి. ముఖ్యంగా ఈ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలలపై రేగిపళ్ళు పోస్తారు. భోగి పండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగెడ ముక్కలు, బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు, చిటికెడు పసుపు, బియ్యం కూడా కలుపుతారు. ఏ ప్రాంతమైనా రేగుపండ్లు మాత్రం తప్పనిసరిగా ఉంటాయి. సాధారణంగా 5 ఏళ్లలోపు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. ఆ రోజు పిల్లలకు హారతి ఇచ్చి గుప్పిటి నిండా భోగి పళ్ళని తీసుకుని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. ముందుగా తల్లి, తర్వాత ఇతర పెద్దలు ఇలాగే చేస్తారు. పిల్లలకి భోగి పండ్లు పోయటం వల్ల నరదిష్టి, గ్రహపీడ తొలగుతాయి. రేగుపండు చూడటానికి బాలసూర్యమండల ఆకారంలో ఎర్రగా ఉంటుంది. సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, జ్ఞానదాత. మానవుల తలపై భాగంలో బ్రహ్మరథం ఉంటుంది. భోగి పండ్లను పోసి ఆ బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపిస్తే పిల్లల్లో సూర్య భగవానుడి అనుగ్రహంతో జ్ఞానం పెరుగుతుందని, సూర్యనారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని, పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగుతుందని నమ్మకం. అలా సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లలకి లభించాలని ఈ భోగి పండ్లను పోస్తారు. రేగుపళ్ళతో పాటు బంతిపూల రెక్కల్ని వాడటం వల్ల చుట్టుపక్కల ఉండే క్రిములు నశిస్తాయి. చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించే లక్షణం బంతిపూలకు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా భోగి పండ్ల వెనుక ఎంతో సామాజిక ప్రయోజనం దాగి ఉంది. అందుకనే మన పెద్దలు తరతరాలుగా ఈ ఆచారాన్ని అనుసరిస్తున్నారు. రేగిపండు లేదా రేగి పండ్లను బదరీ ఫలం అని సంస్కృతంలో అంటారు. నరనారాయణులు ఈ బదరీ వృక్షం దగ్గర ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారని, అందుకే అది బదరికాశ్రమం అయిందంటారు. మరికొందరు నరనారాయణులు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి బదరికావనంలో తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాల్ని కురిపించారని చెబుతారు. అంతటి పవిత్రత రేగుపళ్లకు మన సాంప్రదాయంలో ఉంది. దక్షిణ భారతదేశంలో సంక్రాంతి నాటికి ఈ రేగుపళ్ళు అందుబాటులోకి వస్తాయి. ఎర్రగా సూర్యమండలాకారంలో ఉండే పండ్లు ఇంకా చాలా ఉన్నాయి కదా. భోగి స్నానానికి రేగిపళ్ళే ఎందుకు వాడతారు అంటే దానికి కారణం ఆ పండులో ఉండే పోషక విలువలే. ఇవన్నీ ఆరోగ్య పరిరక్షణకు ఎంతో అవసరమని ఎప్పటికప్పుడు తెలియచెప్పటమే ఈ పండును భోగి పండుగ వాడటం వెనుక ఉన్న అంతరార్థం. రేగి పండ్లలో పుష్కలమైన పోషకాలు ఉన్నాయి. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఈ పండ్లను తరచుగా ఆహారంలో చేర్చుకోవటం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. రేగిపండ్లు తినటం వల్ల విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లతో కలిసి అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణలో సహాయపడతాయి. అలాగే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలోని పీచు పదార్థం జీర్ణక్రియను సక్రమంగా ఉంచటంలో, మలబద్ధకాన్ని తగ్గించటంలో సహాయపడుతుంది. రేగిపండ్లు పేగు సంబంధిత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు రేగిపండ్లు ఉపకరిస్తాయి. మధుమేహం ఉన్నవారు వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు సక్రమంగా ఉంటాయి. ఈ పండ్లలో విటమిన్ డి ఉన్నందున చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. చర్మం మీద ముడతలు, వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో ఇవి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. రేగి పండ్లలో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉన్నాయి. దీనివల్ల వృద్ధాప్యంలో ఎముకల బలహీనత సమస్యలు తగ్గుతాయి. అలాగే మానసిక శక్తిని పెంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే ఔషధ గుణాలున్నాయి. రక్తహీనత నివారణకు కూడా రేగిపండు ఉపకరిస్తాయి. ఐరన్ అధికంగా కలిగి ఉండటమే దీనికి కారణం. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రేగి పండ్లను రోజుకొక పిడికెడు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ఇన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే సంక్రాంతికి రేగి పండ్లను భోగి పండ్లుగా కీర్తిస్తూ పెద్దపీట వేస్తారు. భోగి స్నానం పిల్లలకు శుభప్రదం, ఆరోగ్యదాయకం. సంక్రాంతి నాడు ఎందుకు గాలిపటాలు ఎగురవేయాలి? శ్రీరాముడికి గాలిపటాలకు సంబంధం ఏమిటి? రండి తెలుసుకుందాం. సంక్రాంతిని మనం పెద్ద పండగ అని అంటాం.
పల్లెల్లో ఎప్పుడూ లేనంత జనం మనకి సంక్రాంతికి కనపడతారు. సంక్రాంతి సెలవులకి విదేశాల్లో ఉద్యోగం చేసేవాళ్ళు, మహానగరాల్లో ఉద్యోగం చేసేవాళ్ళు అందరూ కూడా పల్లెల్లో వచ్చి పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకుంటారు. సంక్రాంతి నాడు ఆకాశంలో గాలిపటాలు మనకి ఎగురుతూ కనపడుతూ ఉంటాయి. సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ చేసుకుంటాం. సంక్రాంతి తర్వాత రోజు కనుమ పండుగ చేసుకుంటాం. ఈ 3 రోజులు కూడా గంగిరెద్దులు, హరిదాసులు, భోగి మంటలు, పిండి వంటలు, గాలిపటాలు ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతి గురించి చాలానే ఉంది. అయితే సంక్రాంతి నాడు ఎందుకు గాలిపటాలు ఎగరవేయాలి, దాని వెనుక దాగి ఉన్న కథ ఏంటి అనేది చాలామందికి తెలియదు. ఆ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. సంక్రాంతి నాడు గాలిపటాలని ఎగరవేయటం ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రంగురంగుల గాలిపటాలని ఎగరవేస్తూ సంతోషంగా సమయాన్ని గడుపుతారు. సంక్రాంతి నాడు గాలిపటాలని ఎగరవేయటం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో ఆకాశంలో గాలిపటాలని ఎగరవేయటం వల్ల విటమిన్ డి మనకి లభిస్తుంది. విటమిన్ డి శరీరానికి చాలా అవసరం. ఎండలో కాసేపు నిలబడి గాలిపటాలను ఎగరవేస్తే మనకు చలి నుంచి రక్షణ అందుతుంది. శరీరానికి వ్యాధులు దరిచేరకోకుండా ఉంటాయి. సంక్రాంతి నాడు గాలిపటాలని ఎగరవేయటం వెనుక ఇంకో కారణం కూడా ఉంది. ఆ విషయానికి వస్తే ఇతిహాసాల ప్రకారం చూస్తే మకర సంక్రాంతి నాడు గాలిపటాలని ఎగరవేసే సాంప్రదాయం ఇప్పుడు వచ్చింది కాదు, శ్రీరాముడు నుంచి కూడా ఉంది. ఆయన ఈ సాంప్రదాయాన్ని మొదలు పెట్టారట. మొదటిసారి శ్రీరాముడు గాలిపటం ఎగరవేశారు. ఆ గాలిపటం ఇంద్రలోకానికి వెళ్ళింది. అప్పటి నుంచి శ్రీరాముడు మొదలుపెట్టిన సాంప్రదాయాన్ని హిందువులు కొనసాగిస్తున్నారు అని పెద్దలు చెబుతుంటారు. సంక్రాంతి నాడు పతంగులు ఎగరవేయటం ఎంతో సంతోషంగా ఉంటుంది. గాలిపటం ఐశ్వర్యానికి, ఆనందానికి, స్వేచ్ఛకి చిహ్నం అని కూడా అంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన డాటర్ ఆఫ్ జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.